వాచ్ ద ట్రైలర్. అండ్ ట్రైలర్ ఉంటుంది, లింక్ చూడండి మీరు డిస్క్రిప్షన్. ఫస్ట్ ట్రైలర్ చూడండి, నచ్చితే యూ ఆల్సో గో టు ద లింక్ వేర్ యూ కెన్ వాచ్ ద మూవీ. వెన్ వీ వాచ్ ద ట్రైలర్ అండ్ ఇట్ వాస్ వెరీ న్యూ, లైక్ అ పర్సన్ టు గో టు బెంగళూరు గోయింగ్ సో ఫార్ అండ్ దెన్ అక్కడ చూస్తే ఎవరు లేరు అండ్ దట్ లైట్ ఫ్లిక్కరింగ్ థింగ్. ఐ థింక్ దట్ వన్ అండ్ దట్ కనెక్షన్ వేర్ ఫస్ట్ ట్రైలర్ స్టార్టింగ్ చూస్తుంటే కార్తిక్ జెస్సీ అని నేమ్స్ మెన్షన్ చేయగానే నాకు ఏమైనా చేసావో గుర్తొచ్చింది. అండ్ వెన్ హీ ఎండ్స్ అప్ ఇన్ బెంగళూరు, that voice from the room tells him that she is also 2 years older than him. I was like, chills వచ్చినాయి నాకు. Okay, that connection was very nice. So I want you to tell, what was the idea? Where did the idea behind this concept come from? And why did you put that connection, Jesse and Karthik? These two, I want you to tell. Yeah. So mainly, I was intending to write a different film, and this was during the pandemic. అండ్ నేను నా సిస్టమ్ ఆన్ చేసిన ప్రతిసారి మా అపార్ట్మెంట్లో ఏదో ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లం ఉండింది, అండ్ మా యూపీఎస్ వాజ్ బీపింగ్, లైట్స్ వర్ బ్లింకింగ్, చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళు అంతా చిరాకు పడి. అండ్ ఆ టైంలో వీ కాంట్ ఈవెన్ కాల్ అన్ ఎలక్ట్రీషియన్ ఆర్ ఎనీవన్, నోబడీ వాజ్ విల్లింగ్ టు కమ్. సో అవర్ ఓన్లీ ఆప్షన్ వాజ్ టు కోప్ విత్ ఇట్. ఎప్పుడైతే యూపీఎస్ బీప్ అవుతుందో నేను మూసుకుని సిస్టమ్ ఆఫ్ చేయాలి, మేము లైట్లు ఆపుకొని కూర్చోవాలి. దిస్ వాజ్ సంథింగ్ న్యూ ఫర్ మీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. మొత్తం ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఐ వాజ్ ఆల్మోస్ట్ అబ్సెస్డ్ విత్ ఎలక్ట్రానిక్ డివైజెస్. నేను కాల్ ఆఫ్ డ్యూటీ ఆడుతూనే ఉండాలి, నేను స్క్రిప్ట్ రాయడానికి అంటే మొత్తం డే అంతా సిస్టమ్ అట్లా ఆన్లోనే ఉండాలి. అలాంటి టైంలో వెన్ ఐ వాజ్ రైటింగ్ సమ్ సీరియస్ గోర్ థ్రిల్లర్ స్టఫ్, స్లగ్ లైన్ రాసిన, డిస్క్రిప్షన్ రాసిన బీప్ అంటారు, అండ్ సమ్ టైమ్స్ డైరెక్ట్ సిపియూ ఆఫ్ అయిపోతుంది, లైట్స్ బ్లింక్ అవుతుంటాయి. సో ఐ వాజ్ ఫోర్స్డ్ టు షట్ మై సిస్టమ్ ఆఫ్ అండ్ జస్ట్ సిట్ లైక్ దట్. అట్లా కూర్చున్నా. అప్పటికి ఆల్మోస్ట్ అపార్ట్మెంట్ అంతా చిరాకు ఉన్నారు, అండ్ మేబీ దేర్ వర్ పీపుల్ టాకింగ్ అబౌట్ ఇదేందో తేడా ఉంది, దయ్యమా ఏంది అన్నట్టు, మా పక్కింటి వాళ్ళు కానీ వాళ్ళు. సో ఐ వాజ్ జస్ట్ సిట్టింగ్ దేర్ అండ్ వాచింగ్ మై యూపీఎస్ బీ. అండ్ నాకు ఒక వియర్డ్ హ్యాబిట్ ఉంది, ఐ టాక్ విత్ ఆబ్జెక్ట్స్ వెన్ ఐఎమ్ యాంగ్రీ. అట్లా నాకు అదొక వెంటింగ్ మెకానిజం. సో ఐ వాజ్ ఆస్కింగ్ ద యూపీఎస్ వాట్ ద ఫక్ ఇస్ యువర్ ప్రాబ్లం, అండ్ ఇట్ కీప్స్ ఆన్ బీపింగ్. ఒక పాయింట్ అయిన తర్వాత నేను కూడా ఐడియాని ఎంటర్టైన్ చేస్తున్నాను. ఇదేదో ఒక బీయింగ్ ఉంది మా ఇంట్లో, అది కరెంట్ ద్వారా నాతో మాట్లాడదాం అనుకుంటున్నాను, అండ్ ఇట్ హ్యాస్ నో అదర్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ ఎక్సెప్ట్ ఫర్ బీపింగ్, బ్లింకింగ్. అండ్ వాట్ ఈస్ ద వే ద పీపుల్ వుడ్ కమ్యూనికేట్ ఇఫ్ దే కుడ్ ఓన్లీ బీప్ ఆర్ బ్లింక్? ఇట్ కుడ్ బి మోర్స్ కోడ్. సో అదంతా పిచ్చిగా ఉందని నాకు తెలుసు, నేను ఇవేం నమ్మను. ఐ డోంట్ యూజువల్లీ ఐఎమ్ మచ్ ఆఫ్ ఎ బిలీవర్, బట్ ఐ వాజ్ ఫైండింగ్ దిస్ సిల్లీ అండ్ ఎంటర్టైనింగ్. నాకు ఆ బోరింగ్ పాండమిక్ పీరియడ్లో దిస్ వాజ్ మై ఫన్. సో ఐ స్టార్టెడ్ రైటింగ్ డాట్స్ అండ్ డాషెస్, బల్బ్ బ్లింకింగ్స్కి, యూపీఎస్ బీప్ అయ్యేదానికి మొత్తం రాసుకున్న తర్వాత, దెన్ పవర్ వచ్చిన తర్వాత నేను మార్స్ కోడ్ ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసి అంతా నొక్కే. డీప్ ఇన్సైడ్ మై మైండ్ ఐ వాంటెడ్ ఇట్ టు బీ సంథింగ్ లెజిబుల్, సంథింగ్ కాంప్రహెన్సిబుల్, ఏదో ఒక పారాగ్రాఫ్ రావాలి అనుకుంటున్నాను. బట్ ఆబ్వియస్లీ ర్యాండమ్ లెటర్స్ ఏవి వచ్చాయి, అండ్ అప్పటికి కూడా టు బీ ఆనెస్ట్ ఆ ర్యాండమ్ లెటర్స్లో కూడా ఐ వాజ్ లుకింగ్ ఫర్ ప్యారెంట్స్, బట్ దెర్ వాజ్ నన్. బట్ I was disappointed that nothing was talking with me. There was no special thing. And తర్వాత ఎలక్ట్రీషియన్ వచ్చి ఇదంతా ట్రాన్స్ఫార్మర్ ప్రాబ్లమ్ అని చెప్పాడు. ఆల్ మై ఫన్ ఇస్ రూయిన్డ్. దెర్ ఇస్ నో గోస్ట్ ఇన్ మై హౌస్. బట్ వాట్ ఇఫ్ ఇట్ సెడ్ హలో? నాకు ఎలా ఉండేది? నేను అక్కడికి వచ్చినవన్నా డెఫినెట్లీ నో, ఐ వుడ్ హ్యావ్ షాట్ ఇన్ మై ప్యాంట్స్. సో వాట్ ఇఫ్ దెర్ వాజ్ అ గాయ్ స్టక్ ఇన్ లాక్డౌన్ ఇన్ హిస్ హౌస్, వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు, వర్క్ చేయడానికి ఇంకా వర్క్ రాలేదు, హీ వాజ్ జస్ట్ వెయిటింగ్. బట్ వర్క్ వచ్చిన దగ్గర నుంచి హిస్ సిస్టమ్ స్టార్టెడ్ యాక్టింగ్ ఫన్నీ. యూపీఎస్ ప్రాబ్లం అనుకున్నాడు, బట్ తర్వాత లైట్లు బ్లింక్ అవుతున్నాయి. దెన్ హీ రియలైజెస్ దట్ ఓకే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది, నేనే రియలైజ్ అవ్వలేదని. దెన్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ టాకింగ్ టు హిమ్ అండ్ ఇట్ సేస్ హలో. దట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద మూవీ అండ్ దట్ వాస్ ది ఐడియా బిహైండ్ ఎంటైర్ రైటింగ్ Monan. It's not a thriller, it's not a horror, but it's something new that you will not be expecting.